క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనేక విషయాల్లో భయపడతాం, తొందరపడతాం, విచారపడతాం, కృంగిపోతాం, చింతపడతా ఉంటాం. అనేక విధాలైనటువంటి మనం రకరకాలైనటువంటి వివిధ విధాలైనటువంటి ఎమోషన్స్కి గురి అవుతూ ఉంటాం. నేను ఇప్పుడు చెప్పేటువంటి ఈ 5 విషయాలు ఏమనగా, దేనికోసం మనం తొందరపడాలి, దేనికోసం తొందరపడకూడదు, దేని కొరకు తొందర పెట్టాలి, తొందరపడాలి, దేని కొరకు తొందరపడకూడదు. ఈ మాటలు మనము 5 విషయాలు షార్ట్ మెసేజ్ లాగా మీకు అందిస్తాం త్వరగా. మనం లూకాసు సువార్తలో 1:7-8 వచనాల్లో, 11-13 వచనాల్లో కూడా అక్కడ ఎలిజబెత్తు, అలాగే ఎలిజబెత్తుని జకరియా అనేటువంటి వృద్ధ దంపతులు, యాజకులైన వాళ్ళు, పిల్లలు లేక సంతానం లేక చాలా కాలం నుండి యాజకత్వం చేస్తున్నారు. ఈ మన భాషలో చెప్పాలంటే పాస్టర్ గారు, పాస్టమ్ గారే, కానీ వారికి సంతానం కలగల. చాలా కాలమైంది. వృద్ధాప్యం వరకు వాళ్ళు నిరాశ చెందకుండా దేవుని పని చేస్తూనే, పిల్లలు లేరనే బాధ పడకుండా, దేవుని చిత్తమైతే పిల్లల్ని ఇస్తాడు దేవుడు, లేకపోతే లేదని అనుకుని విచారపడకుండా దేవుని పని తమ వంతుల చొప్పున చేస్తూ ముందుకు సాగిపోతాం. సడన్గా ఒకనొక రోజున గబ్రియేలు దేవదూత ఆ జకరియకు కనిపించి, ఇదిగో నీకు సంతానం కలుగుతుంది, నీ భార్య గర్భవతి అవుతుంది అని చెప్పగానే అతడు తొందరపడి భయపడిన వాడాయను. మీరు లూకాసు వార్త 1:7-8 వచనాల్లోనూ 11-13 వచనాలు కూడా మీరు చదవచ్చు. అలాగే అనగా ఎందుకు తొందరపడుతున్నాడు? తొందర ఏంటంటే ఆ కంగారు అంటారు. కంగారు పడుతున్నాడు అంటే వయసు కాని వయసు. ఇక నాకు పిల్లలు కలగర్లే అని నిరాశలోకి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు తీర్మానించేసుకున్నారు, ఇక మనం సంతానం లేని గొడ్రాలుగా నీవు, గొడ్డుబోతోడుగా నేను ఇలా ఉండి ఇలాగే బ్రతికి చావాలనుకుంటా అని తీర్మానించుకున్నారేం బహుశా. ఇక ఆశలు లేవు, నిరాశలు ఉన్నారు. కానీ వారి ఆశలను చిగురించడానికి ఒక రోజున దేవుడు గబ్రియేలు దూతను పంపించి, ఇదిగో మీరు పిల్లలకు కుమారుని కంటారని చెప్పగానే బహు తొందరపడిపోయి దేవుని ఆయన ఎంతో తొందరపడిపోయి, భయపడిపోయి, వణికిపోయి, ఇది నిజమా, ఇది సాధ్యమేనా అని సందేహించినప్పుడు, ఇదిగో నువ్వు నమ్మట్లేదు కనుక కొంతకాలం నువ్వు మోగోడు అయిపోతావని చూడు, మోగోడిని చేసి మరి దేవుడు తనకి నమ్మనందుకు మోగోడయ్యాడు. దేవుని వాడు నమ్మలేకపోతున్నాడు, వృద్ధాప్యం కదా. దేవుని బిడ్డలారా, నేను ఈ సమయంలో చెప్పదలుచుకుంది ఏమనగా, నీ ఆశలు నిరాశ అయిపోయినాయా? నువ్వు అనుకున్నట్టుగా నీకు జరగలేదా, పొందలేదా, అవలేదా? భయపడమాక. ఇదిగో దేవుని యొక్క దూత నిన్ను దర్శించే సమయం ఇది. దేవుని ఆత్మ నిన్ను తాకుతుంది. యెహోవా కన్నులకు రహస్యమైంది ఏదీ లేదు. దేవుడు నీ కన్నుల కన్నీరు చూస్తున్నాడు. దేవుడు నీ యొక్క అంతరంగాన్ని చూస్తున్నాడు. దేవుడు నీ మనోవేదన చూస్తున్నాడు. దేవుడు నీవు అనుభవించినటువంటి భయంకరమైన శ్రమలను, వేదన, దుఃఖం, బాధ, అవమానం ప్రభువు చూస్తున్నాడు. దయచేసి నీవు దేవుని మాట నీకు శుభవచన పలకగానే కలవరపడమాక, కంగారు పడమాక, అపనమ్మికం కలిగి నమ్మో. వాగ్దానం నమ్ము, దేవుని వాగ్దానం. కంగారు పడమాక, కలవరపడమాక, నమ్ము. దేవుని మాట భూమి ఆకాశం గతించదు. అవును, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు కదా. నమ్మాలి. వృద్ధురాలైనటువంటి శారకు గర్భం ఇచ్చి సంతానం ఇచ్చిన దేవుడు మనకెందుకు కూడా నమ్మాలా? ఇంత పేదోడిని, గరీబోడిని, నాకెందుకు ఇంత ఆస్తి, ఇంత ఆశీర్వాదం వస్తుందని అనుకున్నావా? అయ్యో, నేను ఇంత సేవలు, ఇంత చిన్నోడిని, ఇంత ఏమీ లేనివాడిని, చదువు లేనివాడిని, జ్ఞానం లేనివాడిని, అసలు నా పక్షాన్ని ఎవరూ లేరు, నాకెళ్ళి ఇది సాధ్యం అనుకున్నావా? సాధ్యమే. నమ్మాలంతే దేవుని వాగ్దానాన్ని. నమ్మలేదు జకరియా.
కొంతకాలం మూగడేడు. మళ్ళీ తర్వాత దేవుడు మాట నమ్మి పేరు పెట్టగానే యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను పేరు పెట్టగానే తనకు మళ్ళీ నోరు దేవుడు ఇచ్చేసాడు. నేను ఇక్కడ చెప్పేది ఏమంటే, దేవుని ఆశీర్వాదాలు నీ మీద పలుకుతూ ఉన్నప్పుడు దేవుని దూతల, దేవుని సేవకులు నమ్మో, ఇది సాధ్యమే. అసాధ్యము, అసాధారణకరమైన పరిస్థితులు నువ్వు ఉన్నా సరే ఏం తొందరపడమగా, బెంగపడమ, కలవరపడమగా, నమ్ము అంతే. రెండవదిగా చూసినట్లయితే లూకా సువార్త 1:29-30 ఉంది. ఆమె ఆ మాటకు బహు తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకుండా నువ్వు దేవుని అనుకుని పొందితివి. ఇదిగో ఇక్కడ కూడా ఒక ఆమె కన్యక, అక్కడ వృద్ధురాలు, అసాధారణమైన వయసులో ఉన్న ఆమెకి పిల్లలనే ఉంది. ఇక్కడేమో పెళ్ళవనామే, అసలు పురుషుడిని ఎరగనటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి మరియా నీవు భయపడమక, నీకు పిల్లలు కలుగుతారు, కుమారుడు, అదిగో దేవుడు సర్వోన్నతుడు పరిశుద్ధుడు పుడతాడని వరకే ఈమె కంగారు పడి, ఈమె తొందరపడి. అయితే ఇక్కడ ఒక ప్రత్యేక విషయం ఏంటంటే, ఆమె కన్యకైనా చిన్నదైనా మరియా గారు నమ్మింది. నీ మాట చొప్పున నాకు జరుగునుగా కంది. ఇది ఎలా జరుగుతులే అనల్లా. కనుక తొందర పడింది, కానీ తొందరని సరి చేసుకునే దేవుని మాటను అంగీకరించింది. ప్రభు మాట చొప్పున నాకు జరుగును గాక, అంతే యాక్సెప్ట్ చేసేసింది. కనుక నీవు ఏదైనా సమయంలో తొందరకరమైన పరిస్థితులు, కలవరపడే సమయం, నమ్మశక్యం కాని పరిస్థితుల్లో దేవుని వాక్కు నీకు వినపడినప్పుడు ఇది జరగదు, ఇది అవునా కాదా, ఇది ఎలా సాధ్యమా అనే పరిస్థితుల్లో దేవుడు నీతో మాట్లాడి సాధ్యమే, నమ్మో అంటాడు. నమ్మో. నేను నా వయసు ఏమిటి, నా స్థితి ఏంటి, అదేం అక్కర్లేదు దేవునికి. నువ్వెవరు అయినా సరే దేవుని మాటకు విధేయత చూపో, మరి అది అందరి ప్రభు మాట చొప్పున నాకు జరుగుగా కనుకని మరియ యేసు ప్రభు తల్లి, దేవుని తల్లి, ప్రభు తల్లి అయిపోయింది కదా. కనుక తొందరలు వస్తాయి. నమ్మలేని పరిస్థితుల్లో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. జరగలదా, ఇది లోకం ఒప్పుకుంటుందా, ఒప్పుకోదా, లోకం అసలు అంగీకరించదు, ఎంత అవమానం. అనే పరిస్థితుల్లో దేవుడు ఇది జరగాలి నీతో చేస్తా అంటాడు. చేయునుగాక, జరుగునుగాకను. అంతేగాని ఊరోళ్ళు ఊరుకోరు, బంధువులు, స్నేహితులు, వాళ్ళు ఊరుకోరు, వీళ్ళు ఊరుకోరు, లోకం వైపు, మనుషుల వైపు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమని అనుకుంటారు. మరి ఆ కృప పోగొట్టుకునే అలాగా తొందరపడమాక, దేవుని వాక్కును నమ్మి ప్రభు మాట చొప్పున జరుగుగా కనుకో. ప్రభు తల్లి అయింది మరియా, నీవు అవుతావు గొప్ప తల్లిగా, గొప్ప తండ్రిగా, గొప్ప వ్యక్తిగా దేవుడిని హెచ్చించబోతున్నాడు. ఇక మూడవది ఏంటంటే, లూకా సువార్త 10:40 మరియా మార్తల ఇంటికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు పనుల చేత తొందరపడుతుంది మార్త. విస్తారమైన పనులు పెట్టి తొందరపడుతుంది. మరి అయితే యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటుంది. ఇద్దరిలో ఎవరిని మెచ్చుకున్నాడంటే యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గర కూర్చున్న మరియను అభినందించాడు. మరియా ఉత్తమైంది ఎన్నుకుందన్నాడు, అంటే మంచిది ఎన్నుకుంది. ఆమె పనులు తొందర. చూడండి, ఇక్కడ పనులు కావాలి, రెండో అవసరమే ఇక్కడ గమనించండి. విస్తారమైన పనులు పెట్టుకున్న మార్త ఏదో పాపిష్టురాలు కాదు. ఇక్కడ మరి ఏదో నీతిమంతురాలని కాదు. ఇద్దరు అవసరం, ఈ రెండో అవసరమే. ఏనండి, ప్రార్థన అవసరమే, పని అవసరమే. కానీ ఇక్కడ ఏంటంటే, ప్రార్థన సమయంలో పనులు చేయకూడదు. చాలా చోట్ల ఏం చేస్తారంటే, కొన్ని చోట్ల మీటింగ్కి వెళ్ళినప్పుడు అంటారు నన్ను, అయ్యగారు మీ ప్రసంగం టైం వచ్చేలాగా మీకు భోజనం పెట్టేస్తాం, మీరు భోజనం చేసేయండి అని చెప్పేసి అక్కడ ఈ పాటలు పాడిన వాళ్ళకి, సంగీతం వాయించిన వాళ్ళకి, వీళ్ళందరికీ అక్కడ ఒక సంత పెడతారు. అక్కడ ఒక సంత, అక్కడ ప్రార్థన జరుగుతుంటుంది, ఇక్కడేమో తింటా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరు? పాటలు పాడిన వాళ్ళు, సంగీతం వాళ్ళు, తర్వాత ప్రసంగానికి ఎక్కిపోయి పాస్టర్లు. నేను ఆ విషయాన్ని చాలా చోట్ల తీవ్రంగా ఖండించాను. నా దగ్గర నేను అది అమలు చేయనని చెప్పా. ప్రార్థన సమయంలో ఎవరు పని చేయకూడదు. అది ఎవరన్నా బిషప్ ఎవరైనా సరే, ప్రార్థన అంటే ప్రార్థనలోనే ఉండాలి అందరూ.
అలా నా దగ్గరికి వచ్చిన చాలామంది సేవకులు ప్రార్థన సమయంలో భోజనం పెట్టమని అడిగారు. అది జరగని పని. ప్రార్థన అయినంతే నీకు షుగర్ ఉంటే నీకేమైనా స్నాక్స్ ఇస్తాను, తిను, కూర్చో పక్కన. బీపీ ఉంటే కంట్రోల్ చేసుకో. ప్రార్థన అయ్యే వరకు కూడా అందరితో పాటే భోజనం. కనుక పనులు చేసుకునేటప్పుడు పనులు చేయి. ప్రార్థన సమయం, ప్రార్థనకి పనులకు లింక్ ఎక్కకూడదు. ప్రార్థన సమయంలో ఆదివారం ఆరాధన, ఇంకా బుధవారం ప్రార్థనలో, శనివారం ప్రార్థనలో, ఇంకా ఏదైనా ప్రత్యేక స్పెషల్ మీటింగ్స్ ఉన్నప్పుడు ప్రార్థనలోనే పరవశించు. పనుల మీద ఆలోచించి ఒత్తిడి గురి కామక. అదే యేసుప్రభు రా తొందర వద్దంటున్నాడు. ఇక 4వదిగా చూడండి, ఇక్కడ లూకా సువార్త 11వ అధ్యాయంలో 5వ వచనములో 5, 7, 9 వచనాలు మనం చూస్తే 11 అక్కడ ఒక స్నేహితుడు ఇంటికి మరో స్నేహితుడు వచ్చి సహాయం అడుగుతున్నాడు. ఆహారం పెట్టాలి. ఒక స్నేహితుడి ఇంటికి ఇంకో స్నేహితుడు వచ్చాడు. అతను భోజనం పెట్టాలి. స్నేహితుడు వచ్చాడు కనుక భోజనం పెట్టాలి. కానీ అతని దగ్గర లేదు. అతను సహాయం చేయటకి ఏం పెడతలేదు. అప్పుడు ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు మిడ్ నైట్, ఆ అర్ధరాత్రి సమయంలో వెళ్ళి తొందర పెడుతున్నాడు. సహాయం కొరకు తొందర పెడుతున్నాడు. ఎవరిని? ఓ స్నేహితుడా, నిద్రపోతున్న ఒక స్నేహితుడిని, పండుకున్న ఒక స్నేహితుడిని నా ఇంటికి మరి నా బంధువు స్నేహితుడు వచ్చాడు. అతను పెట్టుటకు నా వద్ద ఏమీ లేదు, కొంచెం సహాయం చేయవా? అయితే అక్కడ ఏమని మనం చూస్తున్నామంటే, అది యేసుప్రభు వారు స్వయంగా చెప్పిన ఒక ఉపమానం. అంటే అర్థం ఏంటంటే, దీని యొక్క సందర్భం ఈ లూకా సువార్త 11వ అధ్యాయంలో దేవుణ్ణి అడిగేటప్పుడు సిగ్గు లేకుండా అడగాలి. సిగ్గుపడకుండా అడగకూడదు. యాకోబు ప్రార్థన మనందరికీ తెలుసు. నన్ను వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాను అంటాడు దేవుడు. అసలు దేవుడిని పిలిచింది ఎందుకు? దీవించడానికి కదా. కానీ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతానంటాడు దేవుడు. అప్పుడు నీవు నన్ను ఆశ్రయించే వరకు నేను నిండిపోయాను అంటాడు. ఇది మీ అందరికీ తెలిసింది. అలాగే కొత్త నిబంధన కదా మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కానా స్త్రీ తన కూతురికి దయ్యం పట్టింది. ఆమె ఎన్నో కేకలేస్తుంది, బోధకుడా నా కుమార్తెలో ఉన్న దయ్యాన్ని వెడగొట్టు అని కేకలేస్తుంది. అని పట్టించుకోవట్లేదు. ఇంకా పైపెచ్చి ఏమన్నాడు? పిల్లలు తినే రొట్టె కుక్క పిల్లలకు వేయటం యుక్తమో కాదు అన్నప్పుడు, అవును ప్రభా నేను కూడా కుక్కనే కదా అని తగ్గించుకున్నప్పుడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఎస్ అంటే అర్థం ఏంటంటే, అవసరం కొరకు దేవుని దగ్గర మన అవసరాలు తీర్చుకుని దేవునికి చెప్పడానికి సిగ్గుపడకూడదు. ఈ విషయం ఏంటంటే, చాలామంది మనుషులు చెప్పడానికి సిగ్గుపడరు. బంధువులు చెప్తారు, రోడ్డు అంటేళ్ళు వాళ్ళు చెప్తారు, అందరికీ చెప్పుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి చెప్పుకుంటారు, నాకు అది లేదు ఇది లేదు, దరిద్రం ఉందని, రోగం ఉందని, నొప్పి ఉందని, పేదరికం, దరిద్రం, లేమి, కరువు అంటే అందరూ చెప్పుకుంటారు. కానీ దేవుని దగ్గరకు వచ్చి ఏడవరు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు, రోగాలని అవి అని చెప్పి ఎన్ని డబ్బులని ఖర్చు పెట్టేస్తారు. కానీ దేవుని దగ్గరకు వచ్చి అసలు ఈ రోగం, ఈ స్వస్థత ఎలాగా దేవుణ్ణి అడగచ్చు. దురాత్మల ప్రభావం చేత అక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు. కానీ దేవుని దగ్గరకు వచ్చిన నాలో ఉన్న దురాత్మ వెళ్ళిపోవునుగాక. అలాగే పాపిష్టి పనులు మానలేని వారు ప్రభు నా పాపం నాలో నుండి తొలగించు. నా కన్నులతో పాపం చేయకుండా, నోటితో పాపం చేయకుండా, నా దేహం పవిత్రంగా పరిశుద్ధంగా విరిగి నెరిగిన హృదయంతో నేను ఉన్నట్లు, నీ కొరకై పవిత్రమైన దేవాలయంగా నా దేహం ఉండునట్లుగా పరిశుద్ధంగా నేను జీవించుటకై నన్ను నూతన పరుచు, సజీవ యాగంగా నేను నీ కొరకు సమర్పించుకున్నట్లుగా నా శరీరాన్ని నలగొట్టి నీకు లోపరుచుకుంటాను ప్రభా. నా దేహము, నా ప్రాణాత్మను నీకు అర్పించుకుంటున్నానయ్యా. పాపములో పడకుండా నన్ను కాపాడు. ఈ ప్రార్థన ఎవరైనా చేస్తారా? పాపము చేసి అవకాశం వచ్చినప్పుడు పాపం చేయకుండా ఉండటమే పవిత్రత. అవకాశం దొరక్క ఎంతోమంది పరిశుద్ధులుగా నటిస్తూ ఉంటారు. కాదు, పాపము చేసి అవకాశాలు వచ్చినా, మోసము చేసి అబద్ధాలని దొంగతనాలు చేసి అవకాశాలు వచ్చినా ఆ పనులు చేయకుండా ఉండటమే నీతి. అవకాశం వచ్చినా
అంతే తప్ప పంది పంది మోరిని చూసి నాకెందుకు అనుకోదు. ఆ పంది మోరి దొరికితే చక్కగా దూరేస్తుంది, వెళ్ళిపోద్ది అందులోకి. దొరక్క అటు ఇటు ఉరుకులు ఎత్తుంది పోయి. అలాగే పాపము చేసే అవకాశాలు దొరక్క మనిషి అనేక విధాలైన తిప్పలు పడతా ఉంటాడు. ఆ పాపిష్టి స్వభావం పోగొట్టేది ఒక్క యేసయ్యే. ఎందుకనగా ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే పాపం లేనివాడు కనుక పాపము చేయకుండా ఆపగలడు, పాప స్వభావాన్ని కాల్చివేయగలడు. అందుకని నీ సహాయం ఏదైనా, ఆత్మీయ సహాయమా, ఆర్థిక సహాయమా, అనారోగ్య సమస్య ఏదైనా దేవుని దగ్గర సిగ్గుపడకుండా అడగాలి. నేను ఇప్పుడు ఇవ్వను, ఆగో, లేదు ప్రభా నాకు ఇప్పుడే కావాలి, యేసు నామములో నాకు దయచేయను ఆయన, యేసు నామములో. ఆ విషయంలో తొందరపడాలండి దేవుని అడగటకే. ఆడకెళ్ళకి చెప్పుకోవటం బహు తొందరపడిపోతావు, ఫోన్ చేస్తావు, చాటింగ్ చేస్తావు, ఎప్పుడు వెళ్ళాలా ఎవరికి చెప్పాలా విలువలు ఆడిపోతావు. అందరికీ నీ పాప స్వభావం, నీ పాపిష్టి ఆలోచనలు చెప్పే వరకు ఆగు. పాపం చేయడానికి ఎంతో తొందరపడతావు. దేవుణ్ణి అడిగి నిన్ను నువ్వు కాపాడుకోవటానికి ఎందుకు తొందరపడవు? ప్రభు దగ్గర నుండి నువ్వెందుకు ఆలోచన పొందవు? ప్రభు నీ చిత్తమే, జరిగేది నీ చిత్తమే అని పాటలు పడతావు. కానీ అసలు ప్రభు నా ఇళ్ళ నీ చిత్తం ఏంటని అడగవు ఎందుకు? అవకాశం దొరికిందని చెప్పి నువ్వు అటు ఇటు వెళ్ళేవా, నాశనం అవుతావు. సిగ్గుపడమాక, వాళ్ళు ఏమని అనుకుంటారని, వీళ్ళు ఏమని అనుకుంటారని. అయ్యో నా పాపాన్ని ఒప్పుకుంటే, నా పాపాన్ని చెప్తే, నా పాపాన్ని గురించి నన్ను కంట్రోల్ చేయమని దేవుణ్ణి అడిగితే ఎవరైనా వింటారేమో. ఎన్ని అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారుగా. గుండె జబ్బు వచ్చింది, అమ్మో గుండె జబ్బు వచ్చిందని చూసిన వాళ్ళంతా ఏమని అనుకుంటారేమోనని దాచుకుంటావా? రోగాన్ని దాచుకుంటావా? అందరికి డాక్టర్కి చెప్తావు, అందరికి చెప్తావు, నాకు ఏ టెస్ట్లు వద్దు, నాకు స్కానింగ్ వద్దు, ఏమొద్దు అని అంటావా? ఏం చేసినా సరే రోగం పోవాలి. అలాగే దేవుని దగ్గరకు వచ్చి సిగ్గుపడకుండా మన పాపం మనం ఒప్పుకుని ఎలా ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు గనక మనల్ని ఆయన ఏం చేస్తాడంటే తన రక్తం పవిత్రపరుస్తాడు. దేవునికి విరోధమైనది, దేవునికి అవమానం కలిగించేది, నీ జీవితాన్ని నాశనం చేసి ఏదైనా దోషమైన పాపమైన ఏదైనా సరే దాన్ని తొలగించేయమని ప్రార్థన చేసుకో. అవసరానికి దేవుని దగ్గర చెప్పు. నీకేం కావాలో దేవుని దగ్గరకు వచ్చి తొందరపెట్టు, దేవుడు తీర్చునుగాక. అది చేయక చాలామంది ఏం చెప్తారంటే టెన్షన్ చెప్తారు. ఆ టెన్షన్లోనే షుగర్ ఎక్కువద్ది, ఆ టెన్షన్లోనే బీపీ ఎక్కువద్ది, ఆ టెన్షన్లోనే థైరాయిడ్ ఎక్కువైపోద్ది, ఆ టెన్షన్లోనే కోపాలు ఎక్కువైపోతుంది, ఆ టెన్షన్లోనే నువ్వు చేయలేని పనులు, మాటలని మాటలు, చూడకుండా చోట్ల చేయరాని చేష్ట చేసేసి దేవునికి విరోధంగా పాడైపోతావు. జాగ్రత్త. దేవుని దగ్గరే తొందరపడు, దేవుని దగ్గరే ఇంకెక్కడ తొందరపడమాక. తర్వాత 5వ విషయాన్ని కూడా చెప్పి ముగిస్తా. 5 పాయింట్లు అంటున్నాను కదా. మనం లూకా సువార్త 18 అధ్యాయం 5 నుండి 7 వచనాలు కూడా మనం చూస్తే ఒక విధవరాలకి న్యాయం జరగాలి. ఆ న్యాయం తీర్చేటువంటి న్యాయాధిపతి, ఆ జడ్జి ఎలాంటోడు అంటే దేవునికి భయపడినోడు, మనుషులంటే లెక్క చేయనోడు. దేవుని భయం లేనోడు, మనుషులకు ఎవరికి భయపడినోడు. మరి ఇలాంటోడు, ఇలాంటి మొండివానితో అలాంటి భయంకరమైన వ్యక్తి జడ్జి. ఆ జడ్జి ద్వారా ఒక విధవరాలకి న్యాయం జరగాల్సి వచ్చింది. న్యాయం కావాలి, అతను న్యాయం తీర్చాలి. కానీ అతను ఎలాంటోడు? దేవునికి భయపడ్డు, మనుషుల్ని లక్ష్య పెట్టడం. కానీ అలాంటి వ్యక్తికి పెద్ద మనుషుల్నే లక్ష్య అయినోడు ఈ విధవరాలను లక్ష్య ఎత్తడా? అయితే అక్కడ బైబిల్ ఏం చెబుతుందంటే లూకా సువార్త 18 అధ్యాయం మొదట్లో నుండి 5-7 వచనం, ఈమె మాటి మాటికి వచ్చి నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఈమెకి న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. అతని దేవునికి భయపడని, మనుషులను లక్ష్య పెట్టినటువంటి ఈ వ్యక్తి మనసును కరిగించింది ఏంటో తెలుసా? ఆ బీద విధవరాలు మాటి మాటికి వస్తుందంట, అయ్యా నాకు న్యాయం తీర్చు, అయ్యా నాకు న్యాయం తీర్చు, అయ్యా, అంతే, ఒకటే మాట. అతనికి జాలి కలిగింది. ఆ విషయాన్ని యేసయ్య మనకు ఉపమాన రీతిలో చెప్తూ అంటున్నాడు యేసుప్రభువారు, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు
దివారాత్రులు తనను గురించి మొర్రపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా? అయ్యా, దేవుడు న్యాయం తీరుస్తాడు. కానీ మనుషులు నాకు అన్యాయం జరిగింది, నాకు వాళ్ళు అన్యాయం చేశారు, వీళ్ళు అన్యాయం చేశారు, అక్కడ అన్యాయం జరిగింది, ఈ అన్యాయం జరిగింది. దేవుడు ఉన్నాడు, నీకు న్యాయం చేస్తాడు. ఎక్కడ అన్యాయం జరిగిందని నువ్వేడు, ఆ న్యాయం కోసం దేవుడున్నాడు. భార్య భర్తల మధ్యలో ఇదిగో భర్త భార్యను అన్యాయం చేస్తున్నాడా? భార్య భర్తకు అన్యాయమా? తల్లిదండ్రులకు పిల్లలు అన్యాయం చేస్తున్నారా? లేకపోతే ఇంకా ఎక్కడైనా కంపెనీలోనో ఇంకా నీ యొక్క వృత్తిలోనో నీ యొక్క ఎవరి ద్వారా నేను అన్యాయంగా బాధపడుతున్నావా? అన్యాయంగా శిక్షించబడుతున్నావా? అన్యాయంగా శ్రవణం చూస్తున్నావా? న్యాయకర్త యేసు ప్రభువా నీకు న్యాయం తీస్తాడు కనుక నీ తొందర ఎవరిని తొందర పెట్టాలంటే న్యాయం కోసం దేవుణ్ణి తొందర పెట్టాలి. అవసరం అడగటానికి దేవుణ్ణి తొందర పెట్టాలి. కనుక ఇక్కడ ఈ 5 విషయాలు మీకు నేను మరలా గుర్తు చేస్తా. నువ్వు ఆశలు వదిలేసుకుని నిరాశలు ఉన్నప్పుడు దేవుని యొక్క దూతల ద్వారా, దైవజనుల ద్వారా, దేవుని వర్తమానాల చేత దేవుడు నీకు వాగ్దానం ఇచ్చి నువ్వేది పొందలేవు అని అనుకున్నావు, అది దేవుడు ఎక్కువ దగ్గరకు వచ్చినప్పుడు, వర్తమానం వాక్కు ద్వారా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నమ్ము, ధైర్యంగా నమ్ము, భయపడమక. రెండవదిగా అసాధారణకరమైన పరిస్థితుల్లో మరియవలే అది సాధ్యమా అనే పరిస్థితులలో ఆ దేవుని మాటే జరుగునుగాక మరియమ్మ ఎలా ఆ తొందరపడినా కానీ వెంటనే అంగీకరించిందో అలాగా నువ్వు తొందరపడమక, భయపడమక, లోకం ఏమని అనుకుంటుందని. సహాయం అవసరం, సహాయం అండి. పనులు మార్తా పనుల్లో తొందరపడుతుంది, మరియా యేసు వాక్యం, ఇద్దరిది మంచిదే. కాకపోతే ప్రార్థనకి పనులకి ముడిపెట్టకూడదు. దేవుని వాక్యం వెంటనే తొందరపడాలి, పనుల గురించి కాదు. ప్రార్థన జరిగేటప్పుడు దేవుని వాక్యం కూడా తొందరపడదు. నాలుగోదిగా ఏంటంటే నీకు అర్ధరాత్రి కాలం అంటే మనుషులు ఎవరూ కూడా నీకు సహాయం చేయలేని దిక్కులేని దీనస్థితుల్లో దేవుణ్ణి అడుగు. దేవుడు మన్నాను కురిపించినట్టు దేవుడు అద్భుతాలు చేసి నీ అవసరాలు తీరుస్తాడు. 5వదిగా న్యాయం కోసం దేవుడిని అడుగు. దేవుడే ఒక్కడే మనకు న్యాయకర్త. ఈ 5 తొందరలు, ఈ 5 సందర్భాల్లో నువ్వు తొందరపడాలి. దేనికి తొందరపడాలి, దేనికి తొందరపడకూడదు, 5 మాటల్లో మీరు గ్రహించి దేనికి తొందరపడండి. దైవ దీవులు పాత్రలు కండి. దేవుడు మిమ్మల్ని ఆశ్రయించును గాక. ఆమేన్.